రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడబిడ్డలంతా తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఒక చోటికి చేరి ఆటపాటలతో సంబురంగా బతుకమ్మ ఆడుకుంటున్నారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకల గురించి మరింత సమాచారం హైదరాబాద్ శిల్పారామం నుంచి చంద్రవ అందిస్తారు. శనార్థులు మంచిగా ఉన్నారా? చంద్రవ మళ్ళీ వాళ్ళ ఇంట్లో మంచిగా బతుకమ్మ గిత్కమ్మ వేర్చుకొని చిన్న పూలు కాదు ఏం కాదు అనుకుంటున్నారులే. ఎవరింటికి రాలే. ఈ రోజు నేను శిల్పారామంకి వచ్చిన. శిల్పారామంలో మస్తు మంది ఆడవిల్లలు అందరూ పండుగ పూట వస్తారు. శిల్పారామం అంతా తిరుగుతారు. ఇక్కడ మస్తు ప్రోగ్రాములు అవుతాయి, మస్తు షాపింగులు అవుతాయి, మస్తు బతుకమ్మలు ఆడతారు, కోలాటలు ఆడతారు, దాండియాలు చేస్తారు. చాలా జోరుదారుగా అవుతుంది శిల్పారామం. హైదరాబాద్ శిల్పారామంలో మాదాపూర్లు ఉంటది. అసలు పండుగ అంటే పండుగ. మేమైతే బతుకమ్మ వేర్చుకుందామని మా ఎకేళ్ళ అందరినీ పిలుచుకున్నా. వాళ్ళందరూ వచ్చి బతుకమ్మ వేరుస్తుంటే నడిమిట్లకి వచ్చి కూర్చున్నా. బతుకమ్మ వేర్చుకొని వీళ్ళ ముచ్చట్లన్నీ అరుచుకొని బతుకమ్మ ఆడిపోదామని వచ్చిన. బాగున్నా మా చెల్లె? బాగున్నానక్క. ఏం పేరు? అనురాధారెడ్డి. అనురాధారెడ్డి అమ్మ. ఏం తెరబట్టలు వేసుకుని? భవానీ దీక్ష తీసుకున్నానమ్మా. ఎన్ని రోజులు? నవరాత్రులు. నవరాత్రులు అయినాక మళ్ళీ ఎటు పోతావు? విజయవాడ. విజయవాడ దుర్గమ్మతానికి పోతుంది అంట. అమ్మాయి ఏమన్నా మొక్కుకొని వేసుకున్నావా అమ్మాల? మా అమ్మగారికి బ్రెయిన్ హ్యామరేజ్ స్ట్రోక్ వచ్చిందండి. చాలా సీరియస్ ఉండే. డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు. అలాంటి టైంలో నేను ఇంకా భవానీ మా అత్తకి నేను మాల వేసుకుంటానమ్మా, తను ఆరోగ్యంతో రావాలి, మంచి లేచి తిరగాలి అనేసి అనుకున్నాను. మిరాకిల్ గా మా అమ్మ నిజంగా ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా రిటర్న్ బ్యాక్ దేవుడు అనుకుంటే ఏమంటారు క్షణకాలం. కానీ ముచ్చట ఏదన్నా ఉంటుందా? నువ్వు చెల్లె మీరెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళే. ఈడ ఎన్ని రోజులకేంచున్నావు? శిల్పారాంలోన 2007 నుంచి చేస్తున్నాను జాబ్. 2007 నుండి నడుస్తున్నది నీకు అతీడ. ఎట్లా అనిపిస్తుంది అక్క ఈడ బతుకమ్మలు చేసుడు, పండుగలు చేసుడు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడే పండగలు అన్ని ప్రతి పండగ ఇక్కడే చేసుకుంటాం మేమంతా. నీ పేరు ఏం పేరు చెల్లె? నల్లమ్మ. మల్లమ్మ. నల్లమ్మ. నల్లమ్మ తెల్లగా ఉన్నది. నల్లమ్మ ఏంది? ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు ఈడ? 20 సంవత్సరాలు చేస్తున్నాం. ఎన్ని? 20 సంవత్సరాలు. 20 ఏళ్ళు. ఈమె నువ్వు అంత ఒకటేసారి షురువైనరు. నువ్వేంది పోలీస్ అమ్మవా? కాదు మేడం, సెక్యూరిటీ. శిల్పారామం సెక్యూరిటీ. శిల్పారామం సెక్యూరిటీ. ఇట్లా కాకి చీరలు కట్టు. అవును మేడం, మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము 15 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అవుతుంది మేడం. 2017 లో జాయిన్ అయ్యాను. చెల్లె నీ పేరేందిరా? పేరు శిరీష. శిరీషమ్మ. నువ్వెన్నేళ్ళకించి? 10 ఇయర్స్ అవుతుంది ఇక్కడ చేయబట్టి. 10 ఏళ్ళకించి. నువ్వెక్కడ? ఏ ఊరు మీది? మాది మహబూబ్ నగర్. నీ చెల్లెల పేరేంది? సాయిలికిత. సాయిలికితమ్మ. ఎక్కడికి వచ్చినావు? మరి హైదరాబాద్ లోకల్. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ప్రతిగా మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆఫీస్ మాది ఇక్కడే సైబర్ టవర్స్. మా సైబర్ టవర్స్ లో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయినా కూడా ఇక్కడికి వస్తావు? షాపింగ్ కోసమని ఇక్కడికి వచ్చాం. బతుకమ్మ ఆడేసి వెళ్తాం అప్పుడప్పుడు. ఇంకా మంచిగా ఇగో ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటా ఒక బతుకమ్మ పాట పాడుకుంటా మొదలు బతుకమ్మని వేర్చుకుందామండి, ఆడుకుందామండి. ఎందుకంటే ఇంతమంది వచ్చిండ్రు పాపం బతుకమ్మ ఆడదామంటని. ఈ బుడ్డది ఇటొకరు కనబడుతున్నారు, ఇటొకరు కనబడుతున్నారు. ముద్దు ఉన్నారు పూరలు ముత్యాలోలే. పేరేం పేరు? దీపాలి. దీపాలి. ఏ క్లాసు? ఊకేజీ. ఊకేజీ. బాగున్నావా? నీ పేరేంది బేటా? దీపాంశి. దీపాంశి. దీపాలి. దీపాంశి. దీపాంశి ఏం చదువుతున్నావు బేటా? ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. అమ్మా నేను ఆమె యూకేజీ అంటే ఈమె ఎల్కేజో పిల్లేజో అంటది అనుకున్నా. ఏ స్కూల్? రవీంద్ర భారతి స్కూల్. రవీంద్ర భారతి స్కూలా? ఏడుంటారు బేటా మీరు? మాదాపూర్లో. మాదాపూర్లో ఉంటారు. మంచిగా బతుకమ్మ ఆడడానికి వచ్చినవా? ఎంటకు ఒక బుజ్జి ఉన్నది. ఏం పేరు బేటా? నా పేరు రుద్ర. అరే మంచిగున్నది. రుద్ర అంటే మీ పేరు? మీ నాయన పేరు భద్రనా? కాదు. 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 ఎక్కడ వాళ్ళు బేటా మీరు? మేము ఇక్కడ వచ్చి తెలుగే. తెలుగే. మాతృభాష తెలుగు. తెలుగే. మీ నాయన పేరు? మూర్తి. ఏం కొననికి వచ్చినవరా? ఊరికే అలా షాపింగ్ వచ్చాము, దసరా షాపింగ్ కి. నీకెవరు చెప్పిండ్రు ఇక్కడ దసరా షాపింగ్ కొత్త కొత్త స్టాల్ పడ్డాయని? ఎప్పుడు వస్తుంటాము. ఇక్కడ లెహంగాస్ అవి బాగుంటాయి కదా. లంగాలు మంచిగుంటాయి అంటే రెగ్యులర్ వస్తుందంటే దాండియా అవి ఆడడానికని. మీరు ఏ ఊరు బేటా? మాది వైజాగ్. అరే వైజాగ్ వాళ్ళు దాండియా ఉంటారు. నమస్తే చెల్లె. నీ పేరేందిరా? అనన్య. అనన్యమ్మ. మీరు వాళ్ళు? మేము వైజాగ్ అండి. ఎప్పుడన్నా ఇప్పుడు ఆడవిల్లల కాడికి పోయి బొట్టు పెట్టడానికి పోతారు కదా, దబదబ పోయి మొదలు వాళ్ళకే బొట్టు పెట్టొద్దు. మొదలు మనం పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మా చెల్లెలు శివలీలకు పెడుతున్నా. బుడ్డదాన్న నీ పేరేమన్నావు? దీపాంశి కదా? దీపాంశి. బంగారం లెక్కున్నావురా నువ్వు. అక్క నేను పెట్టొచ్చునా? ఇద్దర కజల్లెన్లు ఉయ్యాలో, ఒక్కూరికి చెవుయ్యాలో అనండి. ఒక్కూరికి చెవుయ్యాలో, ఒక్కడే మాయన్న వియాలో, వచ్చన్న పొడు వియాలో,
ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో ఎట్లత్తు చెల్లెలా వియాలో ఏరడ్డ మాయ వియాలో ఎట్లద్దు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యా ఏరుకు ఎంపల్లి వియాలో తోటడ్డ మాయ వియాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో ఎండి శీలల నడుమ వియాలో వెలభద్రి చెట్టు వియాలో ఎండి శీలల నడుమ ఉయ్యాలో ఎలభద్రి చెట్టు ఉయ్యాలో వెండి శీలల నడుమ వియాలో వెలభద్రి చెట్టు వియాలో ఎండి శీలల నడుమ ఉయ్యాలో ఎలభద్రి చెట్టు ఉయ్యాలో వెలభద్రి చెట్టుకు వియాలో ఏడే మొగ్గలు వియాలో ఏడు మొగ్గల పత్తి వియాలో ఎత్తాడ పత్తి వియాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి వియాలో తక్కేడ పత్తి వియాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఈ పత్తి వియాలో కలరాసి బోసి వియాలో ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో కలరాసి బోసి ఉయ్యాలో ఆ పత్తి కొంచెమై ఉయ్యాలో చాలా నాకిస్తే ఉయ్యాలో మీరు వాడండి నేసనేసాలుడు వియాలో నెలకొక్క పోగు వియాలో నెలకొగ్గ బంతి గొలదని వియాలో బిందెల్ల వడి వియాలో నీ బంతి నీకి వియాలో నిన్ను ఓనియ వియాలో నీ బంతి నీకి వియాలో నిన్నే ఓనియ ఉయ్యాలో వడనేమో ఉయ్యాలో పెరుగాయనేమో ఉయ్యాలో గౌరమ్మకు బొట్లు పెట్టుకొని మనం పసుపు బొట్లు తీసుకొని ఈ గౌరమ్మను నీళ్ళకు సాగదోలుతాం కదా బతుకమ్మని, కానీ గౌరమ్మని తెచ్చుకుంటాం. ఎందుకంటే వచ్చిన ఆడపిల్లలందరికీ పసుపు బొట్టు ఇయ్యాలా అని గౌరమ్మని తెచ్చుకుంటాం. మళ్ళీ ఎంటకు అమ్మవారిని కూడా పెట్టేసి మంచిగా ఇది ఇక్కడ పక్కకు బందుకు పెడతా. అవి అక్కడిక్కడ కదలకుండా ఉండనికే చేసేది ఈ దారం కట్టుడు. కానీ ఈ దారంని కూడా పసుపుతోటి మంచిగా అద్దుకొని చేసుకుంటాము. బతుకమ్మ తయారైంది, అమ్మవారికి దండం పెట్టుకొని బతుకమ్మ ఆడదాం పాండి.